అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ అతని భార్య దివాషాతో కలిసి వికలాంగులైన మహిళలకు వారి మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సహాయం చేయడానికి ప్రారంభించిన మంగళ్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భయం, అభద్రతతో వైవాహిక జీవితం ముందుకు సాగదని, ఈ ఆలోచనను దృష్టిలో ఉంచుకొని ఈ చొరవ ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఈ సంవత్సరం కొత్తగా వివాహం చేసుకున్న 500 మంది వికలాంగ మహిళలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు జీత్ అదానీ చెప్పారు. కొత్తగా వివాహం చేసుకున్న వికలాంగులైన మహిళలను స్వావలంబన చేయడం, వారికి సురక్షితమైన భవిష్యత్తు అందించడం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. దీని కింద ప్రతి సంవత్సరం 500 మంది మహిళలకు ఈ సాయం అందిస్తారు. ఈ సందర్భంగా దివాషా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మంగళ సేవా చొరవ కింద వివాహం చేసుకునే 500 మంది వికలాంగ మహిళలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ అందించాలనే అదానీ ఫౌండేషన్ నిబద్ధతను జీత్ అదానీ పునరుద్ఘాటించారు. జీత్ అదానీ మాట్లాడుతూ ఫౌండేషన్ కుటుంబాలతో మాట్లాడినప్పుడు వికలాంగ మహిళలు ఆనందంగా ఉండలేరని, ఆర్థిక, ఆరోగ్యం, దీర్ఘకాలిక భద్రత గురించి కూడా ఆందోళన ఉంటాయని గ్రహించామని చెప్పారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం లబ్ధిదారునికి మద్దతిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత మొత్తం ఆమెదే అవుతుంది అని జీత్ అదానీ అన్నారు. ఈఎఫ్ఏ కేవలం డబ్బు కాదు, ఇది హామీ. ఇది ఒక మహిళ తన జీవితాన్ని నమ్మకంగా ప్లాన్ చేసుకోవడానికి శక్తినిచ్చే భద్రత కవచం. మంగళ్ సేవ కేవలం ఇవ్వడం గురించి కాదు, కలిసి నిలబడడం గురించి అని తాము గ్రహించాము అన్నారు. ఇక ఈ కార్యక్రమ ప్రారంభంలో జీత్ అదానీ 21 మంది వికలాంగులైన వధువులను, వారి భర్తలను కలిశారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గురువారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. జీత్ దివా వివాహ జీవితాన్ని 1 సంవత్సరం పూర్తి చేసుకున్నారని ప్రకటించారు. ఈ ఆనందకరమైన సందర్భంగా వారిద్దరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సరిగ్గా 1 సంవత్సరం క్రితం ఈ రోజున జీత్ మంగళ్ సేవను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారని, ప్రతి సంవత్సరం కొత్తగా వివాహం చేసుకున్న 500 మంది వికలాంగ సోదరీమణులకు ప్రతి సోదరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారని అన్నారు. అలాగే ఈ చొరవ అంకితభావం, నిబద్ధతతో కొనసాగాలని కోరుకున్నారు.